వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. సోషల్ మీడియాలో చాలా మంది షర్జీల్ ఇమామ్ అనేవాడికి బెయిల్ ఎందుకు నిరాకరిస్తున్నారు అంటూ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ పెడుతున్నారు. అసలు వాడు చేసిన ప్రసంగం ఒకటి నేను మీకు వినిపిస్తాను, చూడండి. దాని తర్వాత మీకు చాలా క్లియర్గా దీని గురించి మనం మాట్లాడుకోవచ్చు. मुस्लिमों को बोले कि अगर हमदर्द हो तो हमारी शर्तों पर आगे खड़े हो, अगर हमारी शर्तों पर नहीं खड़े हो तो हमदर्द नहीं मानेंगे। तो एक चीज ये है। दूसरी, मैंने बिहार में देखा, अच्छा बिहार का एग्जाम्पल दूंगा। बिहार में बहुत सारी रैलियां हो चुकी है, हर रोज एक तो बड़ी रैली होती है। अब वो कन्हैया वाली रैली देख लीजिए, 5 लाख लोग थे उसमें रैलिया में। अब उसका मसला बस इतना सा, ये मैं पहले भी शायद कर चुका हूँ, 5 लाख लोग हमारे पास हो ऑर्गेनाइज्ड तो हम हिंदुस्तान और नॉर्थ ईस्ट को परमानेंटली कट कर सकते हैं। पर हम परमानेंटली नहीं तो कम से कम 1 महीने के लिए तो कट कर ही सकते हैं। मतलब इतना मवाद डालो पटरियों पर, रोड पे, तो उनको हटाने में ही महीना लगे, है कि नहीं? जाए एयरफोर्स से असम को काटना हमारी जिम्मेदारी, असम और इंडिया कट के अलग हो जाए। अभी ये हमारी बात सुने, असम में जो मुसलमानों का हाल है आपको पता है, सीए नाफिज हो चुका है, वहाँ डिटेंशन कैंप में लोग डाले जा रहे हैं, है ना? और वहां तो खैर कत्लेआम चल रहे हैं, 6-8 महीने पता चलेगा सारे बंगालियों को मार दिया गया, हिंदू या मुसलमान। ठीक है, तो अगर हमें असम की मदद करनी तो हमें असम का रास्ता बंद करना होगा फौज के लिए, समझ गए? फौज के लिए। और విన్నారు కదా, వీడి ప్రసంగాలన్నీ ఇలా ఉంటాయి. ఇలాంటి వాడికి బెయిల్ ఎందుకు రాలేదు అని అడుగుతున్నారంటే వాళ్ళని మూర్ఖులు అనుకోవాలా ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. అక్క ఇంతకు వాడేం మాట్లాడాడు పూర్తిగా మాకు అర్థం కాలేదంటే, దేశాన్ని ముక్కలు చేయాలట. ఇండైరెక్ట్గా దేశాన్ని ముక్కలు చేసే కుట్ర షర్జీల్ ఇమామ్ ప్రసంగంలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. గత 70 ఏళ్ళుగా రాజకీయ నాయకులు మనకు చేసింది ఇదే, మనల్ని మభ్యపెట్టారు. ఇప్పుడు మన సమయం వచ్చింది. మనం ముస్లిమేతరులకు స్పష్టంగా చెప్పాలి, ఒకవేళ వాళ్ళు మన పట్ల సానుభూతితో ఉంటే, వాళ్ళు మనకు మద్దతుగా నిలబడాలంటే అది కేవలం మన షరతుల మీదనే జరగాలి. ఒకవేళ వాళ్ళు మా షరతులకు ఒప్పుకోకపోతే వాళ్ళు మనకు శత్రువులే, అంటే కాపీర్లే. నేను బీహార్లో చాలా ర్యాలీలు చూశాను. కన్హయ్య కుమార్ ర్యాలీని చూడండి, అందులో 5 లక్షల మంది జనం ఉన్నారు. కానీ అక్కడ సమస్య ఏంటంటే 5 లక్షల మంది జనం వచ్చినా అదొక ఫోటో సెషన్ మాత్రమే, దానివల్ల ఏ ఉపయోగం లేదు. నేను ముందు చెప్పినట్లు ఆ 5 లక్షల మంది కనుక మన దగ్గర ఆర్గనైజ్డ్ అంటే వ్యవస్థీకృతంగా ఉంటే మనం హిందుస్థాన్ నుండి నార్త్ ఈస్ట్ ఈశాన్య భారతాన్ని కట్ చేయొచ్చు. శాశ్వతంగా కాకపోయినా కనీసం ఒక నెల రోజుల పాటైనా మనం ఇండియా నుంచి ఈశాన్య రాష్ట్రాలని వేరు చేయగలం. మనం ఎంతలా రైలు పట్టాల మీద, రోడ్ల మీద చెత్తా చెదారం, మేకులు, చెట్ల దుండుగులు వేయాలంటే వాటిని తొలగించడానికి వాళ్ళ ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్కు ఒక నెల రోజులు పట్టాలి. అస్సాంని ఇండియా నుంచి వేరు చేయడం మన బాధ్యత. అస్సాం ఇండియా విడిపోతే ఈ ప్రభుత్వం మన మాట వింటుంది. అస్సాంలో ముస్లింల పరిస్థితి మీకు తెలుసు కదా, అక్కడ సిఏఏ అమల్లో ఉంది, డిటెన్షన్ సెంటర్లు ఉన్నాయి. కాబట్టి మనం అస్సాంకి సహాయం చేయాలంటే మన భారత సైన్యానికి వెళ్ళే దారిని మూసేయాలి, అక్కడికి వెళ్ళే సప్లైలను ఆపేయాలి. అది మనం చేయగలం. ఎందుకంటే చికెన్ నెక్ ఈశాన్య భారతాన్ని కలిపే సన్నని భూభాగం ముస్లింలది. ఆ ప్రాంతంలో ముస్లింల ఆధిపత్యం ఉంది. కన్హయ్య లాంటి నాయకులు ఏం చేస్తారు, వచ్చి ఇంక్విలాబ్ నినాదాలు ఇస్తారు, చప్పట్లు కొట్టించుకుంటారు, ఫోటోలు దిగి వెళ్ళిపోతారు. కానీ దానివల్ల ఒక్క లాభం కూడా లేదు. గుర్తుంచుకోండి, ప్రజలు కోపంలో ఉన్నారు. ఆ కోపాన్ని మనం ప్రొడక్టివ్గా వాడాలి. ఫోటో సెషన్ల కోసం మన కోపాన్ని వృధా చేయకూడదు. ఇంకో విషయం చెప్పనా, ఇప్పటిదాకా ఉద్యమాలను నడిపిస్తున్నది లెఫ్ట్ పార్టీలు లేదా కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ కంట్రోల్లో మనం ఉండకూడదు. ముస్లిం మేధావులంతా ఒక గ్రూప్గా ఏర్పడి మనమే స్వయంగా ఉద్యమించాలి. ఇది స్థూలంగా వాడు మాట్లాడిన దానికి ట్రాన్స్లేషన్. దేశాన్ని విడగొట్టండి, ఈశాన్య రాష్ట్రాలలో అరాచకం సృష్టించడానికి కుట్ర పన్నండి. మరీ ముఖ్యంగా ఇక్కడ బ్రతుకుతూనే వాడు పదే పదే అంటే భారత్ అనడం, భారత్ను శత్రు దేశంగా చూపడం, ఇవన్నీ కూడా వాడిని అత్యంత ప్రమాదకరమైన దేశం మీద యుద్ధం ప్రకటించిన ఇస్లామిక్ ఉగ్రవాదిగా నిరూపించాయి. వాడికి జీవితంలో బెయిల్ రాకూడదు. ఒకవేళ వచ్చినా వాడికి విద్వేషపూరిత మాటలు మాట్లాడకుండా నోరు పడిపోయి మరీ బయటికి పంపించాలి అని నేను కోరుకుంటున్నా. నిజంగా చెప్తున్నా, ఐ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్, బట్ ఒక రిలీజియన్ పేరుతోటి దేశాన్ని ముక్కలు చేయాలి, ధర్మాన్ని నాశనం చేయాలి, భరతమాతను అవమానించాలి అని చూస్తే
అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రశ్నిస్తాను. ఆ రిలీజియన్లో ఉన్న వాళ్ళను కూడా ప్రశ్నించమని అడుగుతాను. ఎందుకంటే ఇక్కడ నీ రిలీజియన్ ఏదైనా నువ్వు భారతీయుడు అనే భావన గొప్పది. ఆ భావన కోసం బ్రతకమని చెప్తాను. సో ఇలాంటి వాడికి అస్సలు బెయిల్ రాకూడదు. ఇంకా ఎందుకు రావట్లేదు అనే మూర్ఖుల కంటే ఇంకా ఏమైనా తిట్లుంటే అలా తిట్టవచ్చు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.